ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడబోతున్నటువంటి చంద్రగ్రహణం తర్వాత కన్యా రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారు సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండండి. మీ యొక్క జీవితంలో జరగబోయే ఇదే పాలు. మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. నీరుగా మారబోతోంది. ఒంటరిగా వీడియోని చూడండి. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితం చంద్రగ్రహణం తర్వాత ఎటువంటి మలుపులు తీసుకోబోతోంది, అలాగే సింహాసనాన్ని అధిష్ఠించేటువంటి అవకాశాలు వీరికి ఏమి వస్తాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా మనం తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి గురించి చూసుకుంటే, కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశికి చెందినవారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకోవాలి. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలను కూడా ఈ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు రాజకీయ రంగంపై ఆసక్తిని అధికంగా కనబరుస్తూ ఉంటారు. రాజకీయంగా ఎదగాలి అనే కోరిక వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అకస్మాత్తుగా వీరికి రాజకీయ బాధ్యతలు అనేవి కూడా వీరి నెత్తిమిన పడబోతున్నాయి. మరీ ముఖ్యంగా రాజకీయ అధికారాలు వీరికి రాబోతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతోంది. భాద్రపద మాసం అంటే పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర పౌర్ణమి రోజున వచ్చే మాసం కాబట్టి దీన్ని భాద్రపద మాసం అని పిలుస్తారు. ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 21 వరకు ఒక భాద్రపద మాసం అని ఉంటుంది. భాద్రపద పౌర్ణమి రోజున ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం చూస్తే సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం అనేది సంభవించబోతోంది. భాద్రపద పౌర్ణమి పూర్వభాద్ర నక్షత్రముల యందు ఏర్పడబోతోంది. చంద్రగ్రహణం అనేది రాత్రి 9:56 కేంద్రంగా ఏర్పడబోతోంది. సమీప కాలం వచ్చేసి రాత్రి 10:59 ప్రారంభమవుతుంది. మధ్యకాలం రాత్రి 11:41 ఉన్మేళన కాలం అర్ధరాత్రి 12:22 ఉండబోతోంది. ఇక మోక్షకాలం రాత్రి 1:26 గ్రహణ పుణ్యకాలం రాత్రి 3:30 బింబ దర్శన కాలం 1:23 ఉంటుంది. మొత్తంగా 9:56 ప్రారంభమై గ్రహణం అర్ధరాత్రి 3:30 వరకు ముగియనుంది. ఈ గ్రహణం భారతదేశం అంతా కూడా కనిపించబోతోంది. సూతక కాలం కూడా వర్తిస్తుంది. అయితే ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది 12 రాశుల వారిపైన ఖచ్చితంగా చూపిస్తుంది ఫలితాలు. అంటే ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు గ్రహణం తర్వాత ఉంటే మరికొన్ని రాశుల వారికి ప్రతికూలమైన ఫలితాలు అయితే కనిపిస్తుంటాయి. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి వారి యొక్క జాతకాన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడబోతున్నటువంటి ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత వీరికి దశ మారబోతుందని చెప్పుకోవాలి. చాలా కాలంగా వారికి ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం అనేది లభిస్తుంది. అలాగే వీరు సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండాలి.
అంటే అటువంటి అద్భుతమైన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. రాజకీయ రంగంపై ఆసక్తి కలిగిన వారు రాజకీయంగా అకస్మాత్తుగా అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు వస్తాయి. లేదా పార్టీలో చక్కటి గుర్తింపు లభిస్తుంది. పార్టీ మీ యొక్క సేవలను గుర్తిస్తుంది. అలాగే ఎవరైనా కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతోంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ యొక్క అవకాశం అనేది ఉండబోతోంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని అద్భుతమైన మార్పులు ఉండబోతున్నాయి. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అలాగే ఈ రోజు తర్వాత అంటే కన్యరాశి వారు ముఖ్యంగా ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించాలని ఆర్థిక సమస్యలతో బాధపడుతూ వ్యాపారాలను ప్రారంభించలేకపోతున్నారో మీకున్న సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఖచ్చితంగా మీరు వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. అలాగే ఎవరైనా సరే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు కూడా చక్కటి రిజల్ట్ అనేది రాబోతోంది. మీరు ఖచ్చితంగా మీ యొక్క ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణులవుతారు. చక్కటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. నిరుద్యోగుల కోరిక నెరవేరుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతోంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కాగలుగుతారు. ఈ విధంగా మీరు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఏ అవకాశం కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం ఆదాయ మార్గం కోసం, ఎటువంటి వృత్తుల్లో అభివృద్ధి కోసం మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అభివృద్ధి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఉండబోతోంది. అలాగే మీ యొక్క జీవితంలో మరొక అద్భుతం కూడా జరుగుతుంది. చాలా కాలం నుండి మిమ్మల్ని మోసం చేస్తున్న వ్యక్తులు ఎవరో మీకు తెలిసిపోతుంది. అలాగే చాలా కాలం నుండి కొన్ని విషయాల్లో మీరు కొంతమంది వ్యక్తులను అపార్థం చేసుకుంటున్నారు. మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులను అపార్థం చేసుకుని దూరం పెడుతున్నారు. కానీ మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎవరో గుర్తించలేక వారితో సఖ్యతగా ఉంటున్నారు. పాలు పాలుగా నీరు నీరుగా మారిపోతోంది. ఊహించని కొన్ని సంఘటనల ద్వారా మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన వచ్చే అవకాశాలు కూడా ఈ యొక్క కన్యరాశి వ్యక్తులకు సెప్టెంబర్ 7వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం తర్వాత ఉండబోతోంది. అంటే పాలు పాలుగా నీరు నీరుగా మీకు కనిపించబోతోంది. మీరు అనుకున్నటువంటి ఫలితాలను పొందుతున్నారు. అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. మీ యొక్క జీవితంలో మీరు ఏదైనా సాధించాలి అనే పట్టుదలతో చాలా కాలంగా శ్రమిస్తూ ఉన్నారో దాన్ని కూడా మీరు సాధించగలుగుతారు. మీ యొక్క జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నారో వాటిని పొందగలుగుతారు. అలాగే కన్య రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏ పనిలో అయితే అనుకూలమైన ఫలితాలు రావాలని మీరు కాచుకొని కూర్చున్నారో అటువంటి పనుల్లో మీకు అనుకూలమైన ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఈ విధంగా కన్య రాశి వారి యొక్క దశ మారబోతోంది. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా మీ యొక్క జీవితంలో కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండి మానసిక ప్రశాంతత లేక మీరు మదన పడుతున్నారా? మీకున్నటువంటి సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు కూడా తొలగిపోతాయి. ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలుగుతారు. చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు ఉండొచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడబోతున్నటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత కన్య రాశి వారికి దశ మారబోతోంది. సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండండి. అలాగే పాలు పాలుగా నీరు నీరుగా మారబోతోంది. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరు, కీడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుతారు. అలాగే కన్య రాశి వారు ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అలాగే గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పఠించండి. సూర్య బీజ మంత్రాన్ని పఠించండి. తప్పకుండా శుభప్రదమైన ఫలితాలను చూస్తారు కదండి. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన వస్తున్నటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత కన్య రాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతోంది, అలాగే వీరు ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, మరీ ముఖ్యంగా ఎవరిని వీరు గుర్తించాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే విషయాలన్నీ కూడా ఈ పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో అలాగే స్నేహితులు, బంధువులు ఎవరైనా కన్య రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.